అనగనగా ఒక ఊళ్ళో 1950లో ఒక ఇంట్లో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో మొత్తం ముగ్గురు ఉండేవారు. ఒక తల్లి, ఇద్దరు కొడుకులు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళకి తెలియకుండా ఆ కుటుంబంతో పాటు అదే ఇంట్లో ఇంకో వ్యక్తి ఉండేది. ఆవిడ పేరు మధుశాలిని. మధుశాలిని ఎప్పుడూ ఒక తెల్ల చీర కట్టుకొని ఆమె అందమైన మొహాన్ని అద్దంలో చూసుకుంటూ ఉండేది. అలా చూసుకోవడం ఈ మిగతా ముగ్గురు ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే ఆమె ఒక ఆత్మ కాబట్టి. అసలు ఈ మధుశాలిని ఎవరో తెలుసుకోవాలంటే మనం ఇంకో 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. 1945లో అప్పుడప్పుడే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన రోజులవి. మధుశాలినికి 18 ఏళ్ళు ఉంటాయి. ఆమెకి ఒక ముసలి బ్రాహ్మణుణ్ణి ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళ అమ్మ నాన్న. అప్పటిలో ముసలి బ్రాహ్మణులు చాలామంది అమ్మాయి వాళ్ళ కుటుంబాలకి డబ్బులు ఇచ్చి యుక్త వయసులో ఉండే అమ్మాయిల్ని పెళ్లి చేసుకునేవారు. ఆ ముసలి బ్రాహ్మణుడికి అతను మొదట పెళ్లి చేసుకున్న భార్యకి 2 ఆడపిల్లలు ఉండేవారు. వాళ్ళిద్దరు ఆడపిల్లలకి మధుశాలిని వయసే ఉంటుంది. కొన్ని రోజులు కాపురం చేశాక ఆ ముసలి బ్రాహ్మణుడు మరణించాడు. అతను చనిపోయిన తరువాత అతని బంధువులు, అంటే అతని తమ్ముళ్ళు 2, ఒక చెల్లి మధుశాలిని దగ్గరికి వచ్చారు. మొదట మధుశాలిని బొట్టు చెరిపేశారు. ఆ తరువాత ఆమె గాజుల్ని పగలగొట్టారు. చిన్నపిల్ల అయిన మధుశాలినికి అవన్నీ ఏమీ అర్థం కాలేదు. ఆ ముసలి బ్రాహ్మణుడికి దహన సంస్కరణలు చేసి చివరిగా కట్టెల్లో కాలుస్తున్నారు. మధుశాలినికి ఏమాత్రం బాధగా లేదు. అప్పుడే హఠాత్తుగా తనని ఎవరో వెనక నుండి ఆ మంటల్లోకి గట్టిగా తోసేశారు. ఆమెకి అది అర్థమయ్యేలోపే ఆమె శరీరం మంటల్లో కాలిపోవడం మొదలైంది. బతికుండగానే శరీరం కాలిపోవడం ప్రపంచంలో అన్నిటికన్నా నొప్పిని కలిగించే విషయం. ఆ రకంగా మధుశాలిని ఎవరో మంటల్లోకి నిర్దాక్షిణ్యంగా తోసేశారు. 18 ఏళ్లకే మధుశాలినికి 100 ఏళ్ళు నిండిపోయాయి. సతీ సహగమనం అప్పటిలో మన భారతదేశంలో జరిగిన హీనమైన ఆచారాలలో అదొకటి. విలియం బెంటిక్ ఈ దారుణమైన ఆచారాన్ని చేస్తున్న వాళ్ళని నిర్దాక్షిణ్యంగా శిక్షించాలని 1829లోనే చట్టం తీసుకొచ్చిన తరువాత చాలా సంవత్సరాలు ఈ సతీ సహగమనం జరుగుతూనే వచ్చింది. భర్త కాలిపోతున్న మంటల్లోనే భార్యని తోసేసేవాళ్ళు. ఆ తరువాత మధుశాలిని ఆత్మగా మారి అదే ఇంట్లో తిరగడం మొదలైంది. ఆ ఇంటిని ఈ ముసలి బ్రాహ్మణుల కుటుంబం, అంటే అతనికి 2 కూతుళ్ళు ఖాళీ చేసేసి వేరే ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చిన కుటుంబమే ఈ ఒక తల్లి, 2 కొడుకులు. వీళ్ళ సహాయంతో మధుశాలిని తనని మంటల్లోకి తోసేసిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. కానీ దారుణమైన విషయం ఏంటంటే, మధుశాలిని ఎవరు మంటల్లోకి తోసేశారో కూడా ఆమెకి తెలియదు. తనని ఎవరో వెనక నుండి నెట్టేయడం మాత్రమే ఆమెకు గుర్తుంది. ఆ విషయాన్ని ఎలా అయినా తెలుసుకోవాలనే ఆమె ఆ ఇంట్లోనే తిష్ట వేసింది. కానీ ఆమె ఆ కుటుంబంలో ఎవరితో మాట్లాడాలని చూసినా కుదరలేదు. ఆమె చేసే శబ్దాలు ఎవ్వరికీ వినిపించలేదు. కానీ ఒక అమావాస్య రోజు రాత్రి ఆమెకు ఏమీ పాలుపోక ఇంటి బయట ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ కుటుంబంలో పెద్ద కొడుకు అయిన రాఘవ లారెన్స్ అక్కడికి భయంగా వచ్చి తన పెద్ద కళ్ళతో ఆమెనే చూస్తున్నాడు. అంటే అతనికి ఆమె కనిపించిందన్నమాట. అతను భయంగానే అక్కడికి వచ్చి ఎవరు నువ్వు అని అడిగాడు. అప్పుడు మధుశాలిని అతనికి జరిగినదంతా చెప్పింది. ఆ కథంతా విని రాఘవ లారెన్స్కి చాలా బాధ కలిగింది. కంట్లో నీళ్లు కూడా వచ్చాయి. ఆ తరువాత రాఘవ లారెన్స్ తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో అతనికి తెలిసిన దారుణమైన విషయం ఏంటంటే, మధుశాలిని ఆ మంటల్లోకి తోసేసింది ఎవరో కాదు, మధుశాలిని వాళ్ళ నాన్న. ఆ విషయాన్ని రాఘవ లారెన్స్ మధుశాలినికి చెప్పి వెంటనే తన శరీరాన్ని అప్పుగా తీసుకోమని, ఆమె నాన్న మీద పగ తీర్చుకోమని చెప్పాడు. కానీ మధుశాలిని, మా నాన్న మీదే నేను ప్రతీకారం తీర్చుకోలేనని, ఈ దురాచారం పూర్తిగా ఆగేదాకా నేను ఆ పైనుండి దీనిని గమనిస్తూనే ఉంటానని చెప్పి మాయమైపోయింది.
ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అప్పట్లో సతీ సహగమనంలో మరణించిన ఎంతోమంది ఆడవాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకోవడం. ఎన్నో వందల సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా మగవాడు స్త్రీల స్వేచ్ఛకి భంగం కలిగిస్తూ వచ్చాడా? దానికి ప్రతిఫలాన్ని ఈ జనరేషన్ కుర్రాళ్ళు అనుభవిస్తున్నారా? మీ ఒపీనియన్స్ని కింద కామెంట్స్లో పెట్టేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం అశోక్ రీడ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.